నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేపాల్ ఉద్రిక్తతల తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సైన్యం రంగంలోకి దిగింది. ఖాట్మండు సహా అనేక నగరాల్లో కర్ఫ్యూ విధించింది. ఆందోళనలు శాంతియుతంగా చేయాలని, హింసాత్మకంగా చేస్తామంటూ రెచ్చిపోతే తాము చూస్తూ ఊరుకోబోమని ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ హెచ్చరించారు. దోపిడీలు, దహనాలు, విధ్వంసం కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల భద్రత, జాతీయ వారసత్వం, ప్రజా ప్రైవేట్ ఆస్తులను రక్షించడం తమ బాధ్యతని ఆయన టీవీ ప్రసంగంలో అన్నారు. ఇక హింస, దోపిడీ, దాడులు శిక్షార్హమైన నేరాలుగా పరిగణించబడతాయని ఆయన హెచ్చరించారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తన పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. ఈ సమయంలో నేపాల్ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే అక్కడ ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. 3 కోట్ల జనాభా ఉన్న నేపాల్లో నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, అవినీతి పట్ల అసహనం పెరుగుతూ వచ్చింది. సోషల్ మీడియా నిషేధం ఆ అసహనానికి కారణమైంది. దీంతో దేశం మొత్తం అల్లకల్లోలో రేగింది. సోషల్ మీడియా నిషేధం, అవినీతి వ్యతిరేకంగా ప్రారంభమైన యువత నేతృత్వంలోని నిరసనలు ఇప్పుడు హింసాత్మకంగా మారాయి. పార్లమెంటు భవనం, ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీ ఆఫీసులపై దాడి చేసి నిప్పు పెట్టారు. పోలీసు చర్యలు ఇప్పటి వరకు కనీసం 19 మంది నిరసనకారులు, 3 పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన మరింత భగ్గుమంది. సో ప్రస్తుతం అక్కడ ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది, అలాగే భారత్కి ఏమైనా ఎఫెక్ట్ ఉండబోతోందా నేపాల్లో జరుగుతున్నటువంటి చర్యలకు సంబంధించి